ఈరోజు పోయి నీ ఊళ్ళో అడుగు, ఆ బాయిల కాడ ఆ బోర్ల కాడ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవడు? కేసీఆర్ ఇచ్చిండు. నాడు నీ ప్రభుత్వంలో, నాడి కాంగ్రెస్ పాలనలో 6 గంటల కరెంట్ రాలే. పొద్దుందాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంటు నాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో. ఈరోజు ఆ పాలనను నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు. కానీ ఇలా నీ ఊర్లో అడుగు, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. అంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటే ప్రజలంత అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అతి తెలివితో ఏదో పాత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లు వేయిందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి చెవులు ఏమన్నా క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నారనుకుంటున్నావా? నిజంగా నువ్వు నాటి కాంగ్రెస్ పాలన నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ రోజు నేను మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన తర్వాత నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. నాడు వైఎస్ గారి పట్ల మాట్లాడినది కానీ, జలయజ్ఞం మీద మాట్లాడింది కానీ, క్విడ్ ప్రోకో గురించి మాట్లాడింది కానీ, నాటి కరెంటు కోతల గురించి మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ నేను తప్పు మాట్లాడినా, తప్పయింది అని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి నాటి కాంగ్రెస్ చూసి ఓట్లేయమని నువ్వు క్లెయిమ్ చేసుకో. అంటే నీకు నువ్వేం చేయలే, 2 ఏళ్లలో నువ్వేం చేయలేదు కనుకనే నాటి కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నావు. అంటే నీకే తెలివి ఉందా ఏంది? ప్రజలు నీకంటే తెలివైనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి ఎటువంటి తినే కంచంలో మట్టి పోసుకునే రకం, తినే కంచంలో ఉంచే రకం ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన భవనాలన్నీ వాడుకుంటాడు, కానీ అవేం పనికిరావు అంటాడు, ఉపయోగం లేదంటాడు. కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్లో రోజు పోయి కూర్చునేది నువ్వే కదా, సెక్రటరియట్లో కూర్చునేది నువ్వే కదా. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నుంచే మొన్న నువ్వు మల్లన్న సాగర్లో ఫౌండేషన్ వేసి గోదావరి నీళ్లు మూసీకి తెస్తా అని చెప్పింది నువ్వే కదా. కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్ల మీద రోజు కుయ్యి కుయ్యి సైరన్లు వేసుకొని ఎక్కి తిరుగుతున్నది నువ్వే కదా. ఇది తినే కంచంలో ఉంచే రకం కాదు ఇది. కేసీఆర్ గారు చేసిన ప్రతిదాన్ని ఉపయోగించుకుంటావు, మళ్ళీ పైకెళ్ళి మాట్లాడతావు. అంటే పొట్ట నోరిప్పితే అబద్ధాలే. ఇప్పుడు నేనేమన్నాడు, అప్పుల మీద మాట్లాడిండు. ఈ అప్పుల మీద అయితే పూటకో అబద్ధం మాట్లాడతాడు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్ మీద ఒకటి మాట్లాడతాడు, బట్టి గారు ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. నిన్న కూడా మాట్లాడుతూ అప్పుల మీద మళ్ళా చిల్లర మాటలు మాట్లాడిండు. నేను ఒకటే అంటున్నా, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, దారిన పోయే దానయ్యవు కాదు. ఏది పడుతుంది ఎటు పడతాడు ఏ పూటకో మాట మాట్లాడడానికి నువ్వేం దారిన పోయే దానయ్యవా? ఇప్పుడు నేను చెప్తున్నది, కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు 2,80,000 కోట్లని. ఇది పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, నా కహాని కాదు. ఏ రోజు అడిగారు? 11th August 2025 సోమవారం, ఈ సంవత్సరమే 11th August 2025 సోమవారం నాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న. ఇందులో ఏం చెప్పారు? ఇందులో టోటల్ పబ్లిక్ డెట్ యాజ్ ఆన్ 31/3/2024 అంటే మార్చ్ 31, 2024 నాటికి. ఇందులో ఇంకా 5 నెలల వీళ్ళ అప్పులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కింది December 7, 2023 కదా, వీళ్ళవి కూడా 4 నెలలు వీళ్ళు ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే మొత్తం 3,50,520. 3,50,520. ఇందులో తెలంగాణ వచ్చే నాటికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 70,000 కోట్లు. అది తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్తలేను కదా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బాజాప్తా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం. అడిగింది బీజేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నువ్వెందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అసలు నీకు పాలన చేతనైతలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ 15%, SOTR రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు 15%.